హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈరోజు మనం ఒక రియల్ ఎస్టేట్ టీవీలో ఒక ఇంపార్టెంట్ వీడియో గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఇళ్ల నిర్మాణంలో అపార్ట్మెంట్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, విల్లాస్ కానీ, ఈ నిర్మాణంలో శాండ్ ఏది వాడాలి, ఏది బెస్ట్ అనేది ఒక చర్చ ఉంది. ఒక అనుమానం, ఒక అపోహ జనాల్లో ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు రివర్ శాండ్ ఒకటి, రోబో శాండ్ ఒకటి. రోబో శాండ్ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతూ ఉంది. అంటే ఫాస్ట్గా దూసుకొస్తూ ఉంది. గతం నుంచి కూడా అనాది కాలంగానే మనం రివర్ శాండ్ సాంప్రదాయబద్ధంగా వాడుతున్నాం. కానీ లేటెస్ట్గా అంతా కూడా రివర్ శాండ్తో పాటు రోబో శాండ్ కూడా వాడుకలోకి వచ్చింది. మనం ఒక డౌట్ ఏంటంటే రివర్ శాండ్ బెస్టా, రోబో శాండ్ బెస్టా అనేది మనకు చాలామందికి డౌట్ ఉంటుంది. ఆ డౌట్ మనం క్లారిఫై చేసుకునే ప్రయత్నం ఈరోజు మనం చేద్దాం. ఈ విషయంలో మనకు వివరించేందుకు మనతో ఉన్నారు యాంప్లిఫై ఇన్ఫ్రా అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ, దానికి సంబంధించిన ఆపరేషన్స్ హెడ్ విక్రమ్ గారు మనతో ఉన్నారు. అండ్ విక్రమ్ గారు నమస్తే సార్. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది రోబో శాండ్, రివర్ శాండ్ అవును, ఏది బెస్ట్, ఏది తక్కువ బెస్ట్, ఏది ఎక్కువ సమానం, ఏది తక్కువ సమానం అనే ఒక చర్చ అయితే ఉంది. మీరేం చెప్తారు? అదే మీరు చెప్పారు కదండి. ఇప్పుడు మనకి సాంప్రదాయబద్ధంగా లేదా ట్రెడిషనల్ కన్వెన్షనల్ వేగా ఫస్ట్ నుంచి మనం వాడుతూ వచ్చింది రివర్ శాండ్ అనండి బేసిక్ గా. సో క్లయింట్స్ ఇప్పుడు ఎవరైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారో, సొంత ఇల్లు కట్టుకుందాం అనుకుంటే వాళ్ళకి ఏంటంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే రివర్ శాండ్ అయితే శ్రేయస్కరం, రివర్ శాండ్ వాడితేనే మన బిల్డింగ్ బాగుంటుంది అని నమ్మకం అయితే బలంగా ఉండిపోయింది. కరెక్ట్ సార్. ఇప్పుడు కొత్తగా మనకి ఏం వస్తుందంటే, ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్ అని చెప్పి కొత్తగా మనకు వస్తుంది రోబో శాండ్, ఎం శాండ్ అని కూడా అంటాం. ఇది ఏంటంటే మనకి క్రషర్ స్టోన్ క్రషర్స్ దగ్గర నుంచి వచ్చే మెటీరియల్ ని మనం ఎం శాండ్ అని, రోబో శాండ్ అని అంటాం. రెండు వాడచ్చండి, రెండు పర్లేదు వాడడంలో. కాకపోతే ఇప్పుడు మనకు కొత్తగా వస్తున్న కేస్ స్టడీస్ దాని ప్రకారం మనకు తెలుస్తుంది ఏంటి అంటే, మనం రోబో శాండ్ ఎక్కడైతే వాడుతున్నాం దాంట్లో మనకి కొంచెం కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది రివర్ శాండ్ మీద ఎక్కువ ఉంటుంది, 10% వరకు. సో ఇప్పుడు రివర్ శాండ్ మీద రోబో శాండ్ వాడితే మనకి బిల్డింగ్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. బట్ క్లయింట్స్ కి ఏంటి అంటే ఎలా ఉంటుంది అంటే, ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, రివర్ శాండ్ అయితే ఎప్పటి నుంచో వాడుతుంది కదా, అది వాడితే కొత్తది ఎందుకు రిస్క్ తీసుకోవడం అనే తప్ప రెండు వాడచ్చండి, ప్రాబ్లం రెండు వాడచ్చు. రోబో శాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. రోబో శాండ్ స్ట్రక్చరల్ మెంబర్స్ అంటే ఇప్పుడు మన కాలమ్స్, బీమ్స్, స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో రోబో శాండ్ వాడితే రివర్ శాండ్ మీద కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. కానీ జనాలు మాత్రం ఇంకా అది అలవాటు కాలేదు కాబట్టి ఎందుకైనా మంచిది పాత పద్ధతులే ఇదే పోదాం అనే దాంట్లో ఎక్కువ ఉంటారు. బేసిక్ గా ఇప్పుడు ఎలాగంటుందంటే, సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ రివర్ శాండ్స్ కి వెళ్తున్నారండి. ఇప్పుడు హై రైజ్ లేకపోతే కమర్షియల్ బిల్డింగ్స్, డెవలపర్ ప్రాజెక్ట్స్ అన్ని ఉంటాయి కదండి, అవన్నీ రోబో శాండ్ తోనే అవుతున్నాయండి ప్రస్తుతం. ఖర్చు విషయంలో ఏది ఎక్కువ, ఏది తక్కువ ఉంటుంది సార్? మీ రోబో శాండ్ తక్కువ అండి. ఇప్పుడు రోబో శాండ్ తీసుకుంటే మనకి టన్నుకి 600 నుంచి 800 రూపాయలు ఉందండి. రివర్ శాండ్ అయితే మనకి 1800 నుంచి 2000. ఈ వర్షాకాలం వచ్చిందంటే 2500, దానికన్నా ఎక్కువ కూడా పెరుగుతుంది టన్నుకి. మామూలుగా అయితే 1600, 1800 ఏరియాలో ఉంటుంది రివర్ శాండ్ అయితే. రోబో శాండ్ అయితే 600 నుంచి 800 రూపాయల మధ్యలో ఉంటుంది సార్. అచ్చా, అంటే ఒకటి చెప్పండి సార్, ఇల్లు కన్స్ట్రక్షన్ అంటే కాలమ్స్ మొదలైన కానించి లాస్ట్ చివరి స్లాబ్ అయిపోయి, తర్వాత ప్లాస్టింగ్ అయిపోయి, కలర్స్ అయిపోయే వరకు ఒకవేళ ఒక మిక్స్డ్ వాడాలనుకుంటే ఏది ఏ టైంలో వాడితే బెటర్ అంటారు? మామూలుగా రివర్ శాండ్ అన్నింటిలోనే వాడుకోవచ్చు సార్. రోబో శాండ్ స్ట్రక్చరల్ మెంబర్స్ వాడుకొని ప్లాస్టింగ్ వర్క్స్ మళ్ళీ రివర్ శాండ్ వాడుకుంటే మనకి ఫినిష్ బాగా వస్తుంది. ఇది మనకి రివర్ శాండ్ అనేది రౌండెడ్ పార్టికల్స్ లా ఉంటాయి బేసిక్ గా. మనకి ఇది రోబో శాండ్ అనేది ఏంటంటే ఎలాంగేటెడ్ లేకపోతే యాంగులర్ పార్టికల్స్ ఉంటాయి. మనం ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు ఆ స్మూత్ ఫినిష్ రాదు, రివర్ శాండ్ తో వచ్చినంత ఫినిష్ రాదు. తర్వాత రోబో శాండ్ లో ఏంటంటే క్యూరింగ్ ఎక్కువ చేయాలి. రివర్ శాండ్ కి మామూలుగా 7 to 10 days చేస్తాము మామూలు స్ట్రక్చరల్ మెంబర్స్ లో ఏదో వాడినా. రోబో శాండ్ కి మినిమం 14 days to 21 days చేయాలి, డబుల్ ట్రిపుల్ చేయాలి. ఎందుకంటే రివర్ శాండ్ మాయిశ్చర్ గ్రాస్ప్ చేసుకొని మాయిశ్చర్ ఉంచుకుంటుంది తనలో. రోబో శాండ్ ఏంటంటే స్టోన్ నుంచి ఫామ్ అయింది కదండి, అది మాయిశ్చర్ తీసుకోవాలి. సో కంటిన్యూస్ గా మనం దాన్ని తడుపుతూనే ఉండాలి. అదొక కేర్ మటు తీసుకోవాలి రోబో శాండ్ వాడుకున్నప్పుడు. క్యూరింగ్ అనేది కంపల్సరీ 14 to 21 days వితౌట్ మిస్ చేయాలండి, డైలీ 3 to 4 times. సార్, ఇప్పుడు రోబో శాండ్, రివర్ శాండ్ విషయం మీద ఇస్తే, ఇప్పుడు ఫిల్టర్ శాండ్ కూడా బాగా, అంటే రివర్ శాండ్కి బదులు ఫిల్టర్ శాండ్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఫిల్టర్ శాండా లేదంటే రివర్ శాండా అనేది గుర్తుపట్ట రాకుండా ఉంటుంది. అటువంటిప్పుడు ఫిల్టర్ శాండ్ ప్రాధాన్యత ఏంటి, అసలు దాని కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది? ఫిల్టర్ శాండ్ అనేది ఏంటి అంటే సార్, ఇప్పుడు మనకి మామూలు రివర్ శాండ్ అనేది రివర్ ఒడ్డున, అంటే రివర్ ఫ్లోతో పాటు కొట్టుకొచ్చేది రివర్ శాండ్ అంటాం. రివర్ శాండ్ అనేది ఏంటంటే ఇది తయారవడం కనీసం ఒక 1000 years పట్టి ఉంటుందండి. ఒక రాయి దొల్లుకుంటూ అలా వచ్చి చిన్న చిన్న పార్టికల్ గా అలా రోల్ అవుతూ వస్తుంది కాబట్టి ఇది రౌండెడ్ షేప్ లో తయారవుతుంది. ఇది వచ్చి వరదలప్పుడు ఎక్కడో చోట ఒక ఒడ్డున ఉంటుంది. ఇది తయారీ అవడానికి కనీసం more than 1000 years పడుతుంది మామూలుగా జనరల్ గా. ఇప్పుడు మనకి పూడికలు, చెరువులు ఉంటాయి కదా సార్, అక్కడ మామూలుగా అలా స్టాగ్నెంట్ గా ఉండిపోయిన సాయిల్ ని మనం ఇది ఫిల్టర్ శాండ్ తయారు చేయడానికి వాడతారు అనమాట. ఏమవుతుందంటే అక్కడ ఉన్న సాయిల్ మొత్తం తీసేసి హై ప్రెషర్ వాటర్ తో ఫిల్టర్ చేసి అందులో ఉన్న సిల్ట్ కంటెంట్, మాక్సిమం సిల్ట్, మడ్ కంటెంట్ ఏమన్నా అంతా రిమూవ్ చేసేసి ఓన్లీ సాయిల్ వరకు సస్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ మనం ఎంత ట్రై చేసినా కూడా అందులో సిల్ట్, క్లే శాంపుల్స్ అనేవి ఉండిపోతాయండి. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే, శాండ్ ఆర్డర్ ఇచ్చాం, మనకి వాళ్ళు
రివర్స్ హ్యాండ్ అని చెప్పి మనకి ఇది ఫిల్టర్ శాండ్ ఇచ్చేస్తారు. అది ఎలా గుర్తుపట్టాలి అంటే మనకి బేసిక్ గా రివర్స్ శాండ్ అనేది మనకి మామూలుగా గోధుమ రంగు ఇలా గోల్డెన్ టెక్స్చర్ లో ఉంటుంది. ఫిల్టర్ శాండ్ కొంచెం రెడ్డిష్ టెక్స్చర్ ఉంటుంది కొంచెం, ఎందుకంటే అది మట్టిలోంచే వస్తుంది కాబట్టి ఆ క్లే కలర్ అలా ఉంటుంది, కొంచెం రెడ్డిష్ షేడ్ ఉంటుంది దానికి. తర్వాత మనం ఇప్పుడు ఇలా చూసాం అనుకోండి, ఇది రివర్స్ శాండ్ ఇలా అన్ని వదిలేస్తే మన చేతిలో జారిపోతుంది. అదే ఫిల్టర్ శాండ్ ఇలా పెడితే శాండ్ జారిపోయి క్లే అనేది మన చేతికి ఎర్రగా అంటుకుపోయి ఉంటుంది అక్కడ ఒకటి. తర్వాత మనకి వాసన ఒకటి, అది అలా బంకమట్టిలో ఉండిపోయి మనకు అది ఒక రకమైన వాసన వస్తుంది. మనం చూస్తే మనం చూడగానే తెలిసిపోతుంది ఇది శాండ్ కాదు. ఈ 3 ద్వారా, లేకపోతే మనకి ల్యాబ్ టెస్ట్, లేకపోతే మనం పర్సనల్ గా చేసుకోవాలన్నా ఇది సిలిండ్రికల్ జార్ టెస్ట్ అని ఉంటుంది సార్. అందులో ఏంటంటే ఒక 1/3 వరకు సాయిల్ వేసి మిగిలిన వాటర్ నింపి కొంచెం సాల్ట్ వేసి షేక్ చేసి అలా సెటిల్ అయ్యేదాకా వదిలితే, మామూలుగా రివర్స్ శాండ్ లో అయితే 5 to 10% సిల్ట్ కంటెంట్ ఉంటుంది, ఫిల్టర్ శాండ్ లో అయితే 10% కన్నా ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనకి ఆ రీడింగ్ బట్టి తెలిసిపోతుంది సిల్ట్ కంటెంట్ అంటుందని. అంటే ఫిల్టర్ శాండ్ కన్స్ట్రక్షన్ స్ట్రెంత్ ఎలా ఉంటుంది సార్? ఫిల్టర్ శాండ్ లో బైండింగ్ ఉండదు సార్, ఎందుకంటే క్లే పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి, తర్వాత సిల్ట్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల మన కాంక్రీట్ బైండింగ్ సరిగ్గా ఉండదు. అది స్ట్రక్చరల్ మెంబర్స్ లో వాడకూడదు. కావాలంటే బ్యాక్ ఫిల్లింగ్ కానీ కింద, లేకపోతే ఫ్లోరింగ్ కింద పీసీసీ వర్క్స్ కానీ అక్కడ వాడుకోవచ్చు, కానీ స్ట్రక్చరల్ మెంబర్స్ లో నాట్ అడ్వైజబుల్. అది వాడతాం ప్రమాదకరమే. మనం అనుకున్న కంప్రెసర్ స్ట్రెంత్ అయితే రాదు, క్యూబ్స్ ఫెయిల్ అయిపోతాయి మనం టెస్ట్ పంపించిన. ఓకే సార్, ఇప్పుడు జనరల్గా అంటే ఇది ఇంకొక డౌట్ ఏంటంటే, రివర్స్ హ్యాండ్ వాడితే ఇల్లు చల్లగా ఉంటుందని, రోబో శాండ్ కొంచెం అంటే టెంపరేచర్ ఎండబడంగానే దానికి కూడా వేడి ఎక్కువ పెరిగి వేడి ఉంటుంది అనేది అటుంటుంది, నిజమేనది? ఆ చర్చ ఉంది. రెండు ఒకేలా ఉంటాయండి, రోబో శాండ్ రివర్స్ హ్యాండ్. హీట్ ఇన్సులేషన్ రెండింటికి ఒకటేనండి. రెండింటికి హీట్ ట్రాన్స్ఫర్ ఎంత ఉంటుందో రెండింటిలో కామన్ గా అంతే ఉంటుంది. రివర్స్ హ్యాండ్ తక్కువ ఉండి దీనికి ఎక్కువ ఉంటుందని పెద్దగా ఎక్కడ ఏం లేదండి. ఎందుకంటే టెరస్ ల్యాబ్ తీసుకున్నారు ఫర్ సపోజ్, ఒకటి రోబో శాండ్ తో వేశారు, ఒకటి రివర్స్ హ్యాండ్ తో వేశారు. మీకు థర్మల్ ఇన్సులేషన్ చూసుకుంటే రెండు ఒకేలా ఉంటాయండి. రెండు డెన్స్ మెటీరియల్స్ యాక్చువల్లీ. అచ్చా, అంటే ఇప్పుడు సౌండ్ ప్రూఫ్ విషయంలో మనం అంటే రోబో శాండ్ కి రివర్స్ హ్యాండ్ కి తేడా ఉంటుందా? సౌండ్ ప్రూఫ్ కూడా రెండు సౌండ్ ప్రూఫ్ ఏనండి బేసిక్ గా. అంటే కాంక్రీట్ స్లాబ్ వరకు తీసుకుంటే రెండు సౌండ్ ప్రూఫ్ ఏనండి. ఇంకా మరి అంటే బ్రిక్ వర్క్ లోకి వెళ్తే అది మళ్ళీ వేరేగా ఉంటుంది, కానీ మామూలు స్లాబ్ వరకు అయితే రోబో శాండ్ అయినా రివర్స్ హ్యాండ్ అయినా రెండు సౌండ్ ప్రూఫ్ ఒకేలా ఉంటాయి రెండు. ఓకే, అంటే బ్రిక్స్ లో వేరు ఉంటుందా? మళ్ళీ బ్రిక్స్ లో ఇప్పుడు ఏఏసీ బ్రిక్స్ వాడామనుకోండి మనం, ఏఏసీ బ్రిక్స్ కి థర్మల్ ఇన్సులేషన్, సౌండ్ ఇన్సులేషన్ ఎక్కువ అండి. మళ్ళీ రెడ్ బ్రిక్స్ కి మన సిమెంట్ బ్రిక్స్ కి కంపారిటివ్లీ ఏసీ బ్రిక్ మీద తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము ఇల్లు కన్స్ట్రక్షన్లో పెయింట్ కానీ వాల్ పుట్ కానీ చేసినప్పుడు ఏది అంటే రివర్స్ హ్యాండ్ వాడితే ఎక్కువ ఖర్చు ఉంటుందా దాని ద్వారా, లేదంటే రోబో శాండ్ సమానం ఉంటుందా? మనకి ప్లాస్టరింగ్ వరకు రివర్స్ హ్యాండ్ తోనే చేస్తాం సార్. ఇప్పుడు ఏది వాడినా సరే ప్లాస్టరింగ్ వరకు రివర్స్ హ్యాండ్ తోనే చేస్తాం. అచ్చా, రోబో శాండ్ చేయొచ్చు కానీ రివర్స్ హ్యాండ్ వచ్చినంత ఫినిష్ రాదు, మీకు ప్లెయిన్ ఫినిష్ రాదు. సో ఇంకా రివర్స్ హ్యాండ్ తో చేసినప్పుడు ఇంకా అదే ఖర్చు ఉంటుంది దేనికైనా సరే. ఓకే సార్, ఇప్పుడు బాగా వర్షాలు వస్తుంటాయి, ఆ టైంలో గోడలు కానీ నాని ఉంటాయి, అటువంటిప్పుడు ఏ సిమెంట్ అంటే ఏ శాండ్ వాడి ఉంటే బెటర్ అయి ఉంటుంది? బేసిక్గా ఇప్పుడు మనకి రివర్స్ హ్యాండ్కి రోబో శాండ్ ఏంటంటే, రోబో శాండ్ వాటర్ పీల్చుకోదండి, మాయిశ్చర్ తీసుకోదు. రివర్స్ హ్యాండ్ మాయిశ్చర్ తీసుకుంటారు. సో కంటిన్యూస్ గా ఎక్స్పోజ్ అవుతే కనుక రివర్స్ హ్యాండ్ లో అనేది, అంటే రివర్స్ హ్యాండ్ తో వాడిన వాల్స్ లో కొంచెం మాయిశ్చర్ లోపల ఉంటుంది, రోబో శాండ్ లో తక్కువ ఉంటుంది. ఎందుకంటే రోబో శాండ్ ఇస్ ఫ్రమ్ రాకే కదా, రోబో శాండ్ ఇస్ నథింగ్ బట్ రాక్, అది వాటర్ తీసుకోదు. మనం చేసిన క్యూరింగ్ దానికి, తర్వాత మిగిలింది వాటర్ తీసుకోదు. రోబో శాండ్ చాలా తక్కువ తీసుకుంటుంది వాటర్ అబ్జర్ప్షన్. ఓకే, అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పండి, ఒకవేళ ఒక కస్టమర్ ఇల్లు కట్టుకోవాలనుకున్న కస్టమర్ రోబో శాండ్ రివర్స్ హ్యాండ్ విషయంలో ఏది తీసుకుంటే బెస్ట్ అని చెప్తారు వాళ్ళకు? క్లయింట్ చాయిస్ సార్ అది. బేసిక్ గా ఏంటంటే క్లయింట్ కి రివర్స్ హ్యాండ్ కి వెళ్ళాలి అని ఉంది అంటే రివర్స్ హ్యాండ్ వెళ్ళొచ్చు, ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రూవెన్ రివర్స్ హ్యాండ్ అనేది. ఇప్పుడు మనకి లాస్ట్ డెకేడ్ నుంచి రోబో శాండ్ అనేది వచ్చింది మార్కెట్ లో, అది బాగానే ఉంది. బేసిక్ గా ఇండివిజువల్ హౌసెస్ కట్టుకునే వాళ్ళు ఇందాక చెప్పినట్టు వాళ్ళు బేసిక్ గా వాళ్ళు రివర్స్ హ్యాండ్, ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఉంది రివర్స్ హ్యాండ్ మీద. మామూలుగా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, కమర్షియల్ బిల్డింగ్స్ కడుతున్న వాళ్ళు మటు ఖచ్చితంగా రోబో శాండ్ వాడుతున్నారు. ఓకే సార్, ఇంకో క్వశ్చన్, స్లాబ్స్ వేస్తున్న సందర్భంలో అంటే అది తీసిన తర్వాత హోల్స్ అక్కడక్కడ ఎక్కువ కనపడుతుంటాయి. అవునండి, హనీకోంబ్స్ అంటారు. అది ఎందుకు వస్తుంది? అది ఒకవేళ రోబో శాండ్లో రివర్స్ హ్యాండ్లో ఏమైనా వేరియేషన్ ఉంటుందా దాని విషయంలో? రోబో శాండ్కి రివర్స్ హ్యాండ్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. హనీకోంబ్స్ రావడం అనేది బేసిక్గా వర్క్మెన్షిప్ బట్టి, అంటే స్లాబ్ వేస్తున్నప్పుడు మనం బీమ్స్ దగ్గర స్లాబ్ మీద పర్ఫెక్ట్గా వైబ్రేషన్ చేసామా, కింద కవరింగ్ బ్లాక్స్ పర్ఫెక్ట్గా పెట్టామా, అవి చూసుకునే దాన్ని బట్టి వస్తాయండి. ఆ వర్క్మెన్షిప్ సరిగ్గా లేకపోతే మనం రివర్స్ హ్యాండ్ వాడినా రోబో శాండ్ వాడినా హనీకోంబ్స్ అనేవి వస్తాయి. అది మనం కరెక్ట్ గా వైబ్రేటర్ పెట్టుకొని కరెక్ట్గా చూసుకుని, ఆ జాయింట్స్ అనేవి మనం షట్టరింగ్ పెడుతున్నప్పుడు ఆ జాయింట్స్ అని పర్ఫెక్ట్ గా ప్యాక్ అయ్యా లేదా చూసుకుంటే ఇవేం పెద్దగా అవాయిడ్ చేయొచ్చండి, ప్రాబ్లం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ విక్రమ్ గారు, చాలా వాల్యూడ్ విషయాలు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మా కస్టమర్స్ కోసం. చూసారు కదండి, రియల్ ఎస్టేట్ టీవీలో ఈరోజు
రోబో శాండ్, రివర్ శాండ్ సాంప్రదాయంగా వస్తున్న రివర్ శాండ్తో పాటు రోబో శాండ్ కూడా అంతే స్థాయిలో ఈరోజు వాడకం ఉంది. అయితే ఈ రోబో శాండ్ వాడడం వల్ల ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్ట్రెంత్ విషయంలో రోబో శాండ్ ఇంకా రివర్ శాండ్ కంటే ఒక స్టెప్ పైనే ఉంటుంది అనే పద్ధతిలో మనకు యాంప్లిఫై ఇన్ఫ్రా ఆపరేషన్స్ హెడ్ విక్రమ్ గారు చెప్తున్నారు. సో మీరు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకున్నా, అపార్ట్మెంట్ కట్టుకోవాలనుకున్నా, కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేయాలనుకున్నా కూడా రోబో శాండ్ వాడుతున్నందుకు ఆందోళన చెందాల్సిన పని లేదు. రోబో శాండ్ కూడా నిశ్చింతగా వాడొచ్చు అనే విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్. నేను మీ వెంకీ మంకీ. డూ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.